హలో ఫ్రెండ్స్ అందరికీ. సో ఈ రోజుల్లో యూట్యూబ్ థంబ్‌నెయిల్ అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. సో యూట్యూబ్ థంబ్‌నెయిల్ అనేది కరెక్ట్‌గా లేకపోతే మన యూట్యూబ్ వీడియో అనేది వైరల్ అయితే కాదు. ఎందుకంటే మన థంబ్‌నెయిల్ చూసే వాళ్ళనేది రావటం జరుగుతుంది. సో మీరు కూడా నా థంబ్‌నెయిల్ చూసి కదా వచ్చారు. సో కాబట్టి థంబ్‌నెయిల్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ థంబ్‌నెయిల్‌ని ఎలా రెడీ చేసుకోవాలో ఏంటో అనేది మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము. సో మీరైతే మన ఛానల్ని కొత్తగా వచ్చినట్టయితే మన ఛానల్ని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అలా చేసుకున్న వెంటనే మీకు నేను కొత్త వీడియోలు ఏమైనా అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు లేట్ చేయకుండా మనం టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఓకేనా. సో ఈ యాప్ పేరు బ్యాక్గ్రౌండ్ ఎరేజర్ అనమాట. ఇది మామూలుగా ప్లేస్టోర్లో అవైలబుల్గా ఉంది. సో మీరు అక్కడి నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసి దీన్ని అయితే ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసిన తర్వాత లోడింగ్ అయితే పడుతుంది చూడండి. సో ఓపెన్ అయిపోయింది. మీకు పైన క్రియేటెడ్ అని ఉంటుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. సో దాని మీద క్లిక్ చేసిన తర్వాత మన ఇమేజ్ బ్యాక్గ్రౌండ్ అనేది ఓపెన్ అవుతుంది. సో మనం ఏ ఫోటో అయితే మనం మామూలుగా థంబ్నెయిల్కి పెట్టాలనుకుంటున్నామో ఆ ఫోటో అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి, నేనైతే ఒక ఫోటో అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఫోటో సెలెక్ట్ చేసుకున్న తర్వాత సో మన బ్యాక్గ్రౌండ్లోకి ఆటోమేటిక్గా అది వచ్చేస్తుంది అనమాట. ఒకసారి మీరు టాప్లో చూసుకున్నట్టయితే పైన 2 యారో మార్క్స్ కనపడుతున్నాయి కదా. సో బ్లాక్ కలర్లో ఉంది కదా, దాన్ని మీరు క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసిన తర్వాత బ్యాక్గ్రౌండ్ అనేది ఆటోమేటిక్గా అదే సెట్ చేసుకుంటుంది. సో మనం అయితే వేరే యాప్స్లో అయితే మనం కట్ చేసుకోవాలి నీట్గా. సో దీనికి అదేమీ అవసరం లేదు, అది ఆటోమేటిక్గా తీసుకుంటుంది అనమాట. సో రైట్ సైడ్లో టాప్లో క్లిక్ మార్క్ నొక్కండి. నొక్కిన తర్వాత ఆటోమేటిక్గా సెట్ చేసేసుకుంటుంది అదే. సో మన ఫోటోని మన ఇష్టం వచ్చినట్టు మనం జూమ్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ. సో చూసారు కదా, నీట్గా అలా కట్ చేసేసిందో ఆటోమేటిక్గా. తర్వాత మనం కిందకు వస్తే అడ్జస్ట్ అనేది ఉంటుంది చూసారా. సో అడ్జస్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి కింద రైట్ సైడ్ స్టార్టింగ్లో ఉంది చూడండి. సో దాన్ని కొంచెం పెంచితే మన లైటింగ్ ఫోకస్ అనేది మన ఫేస్ మీద ఉంటుందన్నమాట. సో మనం గ్రో అవ్వాలన్నా లేకపోతే లైటింగ్ తగ్గించుకోవాలన్నా సో మనం ఎక్కడి నుంచే క్రియేట్ చేసేసుకోవచ్చు. చూడండి, అలా మనం ఫేస్ని అయితే నీట్గా ఇక్కడి నుంచి చేసేసుకోవచ్చు. సో సెట్ చేస్తున్నాను చూడండి నేను నీట్గా. మీరు కూడా ఇక్కడ నుంచి సెట్ చేసేసుకోండి. సో అదంతా అయిపోయిన తర్వాత మీ ఫోటోని పక్కన పెట్టేసేయండి. సో పక్కన పెట్టేసిన తర్వాత మన కింద అవుట్లైన్ అని కనపడుతుంది చూడండి. ఒకసారి స్టార్టింగ్లోనే ఉంది, అవుట్లైన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ పేజ్ అయితే ఇలా ఓపెన్ అవుతుంది. స్టార్టింగ్లోనే ఉంది. సో చూసారు కదా, ఒక అమ్మాయి బొమ్మ స్టార్టింగ్లో ఉంది, దాన్ని క్లిక్ చేయండి. సో దాన్ని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా వెనకమాల మనకి అవుట్లైన్ అనేది ఇలా వస్తుంది. పైన కలర్స్ ఉన్నాయి చూసారా, ఆ కలర్స్లో మీకు ఏ కలర్ మీ బ్యాక్గ్రౌండ్కి ఏ కలర్ అయితే సెట్ అవుతుందో ఆ కలరే మాత్రమే పెట్టుకోవాలి. ఎందుకంటే అదైతే బ్యాక్గ్రౌండ్లో అయితే కలిసిపోతుంది అనమాట, వేరేది పెడితే సెట్ కాదు. సో ఒకసారి మీరు అది గమనించుకోండి. సో మిగతాయి వస్తాయా అంటే రావు, ఎందుకంటే అవి మనీ అయితే పే చేయాల్సి వస్తుంది. ఇది ఒకటైతే మీరు గమనించుకోండి. సో ఇదైతే నేను సెట్ చేసుకుంటున్నాను చూడండి. సో రైట్ సైడ్ క్లిక్ చేశాను, అది ఫోటో మనం సెట్ చేద్దాం. సరే, నెక్స్ట్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్కి వచ్చేసరికి మనకి కింద టైటిల్ అని కనపడుతుంది కదా, టైటిల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనం ఏదైతే ఇవ్వాలనుకుంటున్నామో థంబ్నెయిల్కి సంబంధించిన డీటెయిల్స్ అనేది ఇక్కడ ఇద్దాము. సో చూడండి, నేనైతే యూట్యూబ్ అని కొట్టాను. సో మనం ఏ మ్యాటర్ అయితే ఇవ్వాలనుకుంటున్నామో ఆ మ్యాటర్ అయితే ఇక్కడ మీరైతే ఇవ్వాల్సి ఉంటుంది. అర్థమైందా? సో కింద చూశారు కదా, సో టైపింగ్ పక్కన AA పక్కన మనం ఒక AA క్లిక్ చేస్తే మన ఇది అనేది మారుతూ ఉంటుంది అనమాట. మన నేమ్స్ ట్యాగ్స్ అనేది మారుతూ ఉంటుంది. సో అది కూడా మీరు చేసుకోవచ్చు. అది తర్వాత నేను ఇక్కడ చూశారు కదా, బ్యాక్గ్రౌండ్ కలర్స్కి వచ్చాను. కలర్స్లో నేను స్టార్టింగ్ నుంచి 3వది క్లిక్ చేస్తున్నాను చూడండి. సో క్లిక్ చేసిన తర్వాత చూసారా, ఎల్లో కలర్ వచ్చేసింది. సో ఎల్లో కలర్ అనే కాదు, మనం ఏ కలర్ అయినా కింద లైన్లో ఏ కలర్ అయినా మనం పెట్టుకోవచ్చు. సో రెడ్ పెట్టాను చూసారా, అట్లా మీ ఇష్టం వచ్చిన కలరు మీరైతే పెట్టుకోవచ్చు. పెట్టుకున్న తర్వాత దాని సెకండ్ ట్యాక్స్ పక్కన ఇంకోటి ఉంది కదా, అవుట్లైన్ అంటారు దాన్ని. అవుట్లైన్లో బ్యాక్గ్రౌండ్ బ్లాక్ అయితే పెట్టాను నేను. దాన్ని పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు, అది మీ ఇష్టం. సో మీరు అది యాప్లోకి వెళ్తే అర్థమవుతుంది క్లియర్గా చూడండి. సో దాన్ని ఓకే చేసిన తర్వాత ఆటోమేటిక్గా అది పేజ్ మీదకి వచ్చేస్తుంది. సో పెద్దది చేసుకోవచ్చు, తగ్గించుకోవచ్చు, అది మన ఇష్టం. చూడండి, నేను సెట్ చేస్తున్నాను. మీరు కూడా ఇలా నీట్గా సెట్ చేసుకోండి. ఇంకో నేమ్ కూడా ఇద్దాము. సో కింద
డూప్లికేట్ అని కనపడుతుంది చూడండి 3 లైన్, దాని మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా డూప్లికేట్ అయితే వచ్చేస్తుంది. చూడండి అది వచ్చేసింది. సో ఆ నేమ్ తీసేసి సో పైన పెన్సిల్ మార్క్ ఉంది కదా దాని మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మనల్ని తీసుకెళ్తుంది అనమాట. చూడండి వచ్చేసింది. సో ఆ నేమ్ తీసేసి మళ్ళీ మనం ఇంకో నేమ్ యాడ్ చేసేసుకోవచ్చు. సో మనం ఫస్ట్ యాడ్ చేసిన అంతే ఉంటుంది, కాకపోతే మళ్ళీ ఇంకో నేమ్ అయితే యాడ్ చేసేసుకోవచ్చు మనం. ఎందుకంటే మళ్ళీ మనం ట్యాక్స్లో నుంచి కాకుండా నార్మల్గా ఇక్కడ నుంచి డూప్లికేట్ అయిన తీసి మనం యాడ్ చేసుకోవచ్చు. సో 88 చూసింది, నేను నేమ్ చేంజ్ అయితే చేస్తున్నాను. సో కలర్స్ సెట్ చేసుకోవాలన్నమాట. సో మన ఇష్టం ఏ కలర్ అనేది సెట్ చేసేసుకోవచ్చు. సో చూసారు కదా అలా వచ్చేసిందో. ఇలా మన ఇష్టం వచ్చినట్టు మనకి ఎంత సైజు కావాలో అంత సైజుగా మనం అయితే క్లిక్ చేసుకోవచ్చు, అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. చూసుకోండి. సో తర్వాత ఇప్పుడు మనం సెట్ చేసుకోవాల్సింది బ్యాక్గ్రౌండ్స్. సో బ్యాక్గ్రౌండ్ సెట్ చేసుకున్నాం. ఇప్పుడు మనకి కింద బ్యాక్గ్రౌండ్స్ అని కనపడుతుంది కదా దాని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత చూసారుగా పైన ఎన్ని కలర్స్ ఉన్నాయో. సో పైననే కాదు కింద కూడా చాలా ఉంటాయి. సో కొన్ని అయితే మనీ అయితే పే చేయాల్సి ఉంటుంది, మీరు అయితే ఒకటి గమనించుకోండి. ఎందుకంటే మనీ పే చేస్తే అవన్నీ వస్తాయి. సో నేనైతే పైన కలర్స్ అయితే సెట్ చేస్తున్నాను. చూడండి చూడండి. సో కలర్ అయితే చేంజ్ చేశాను, పింక్ పెడదామా లేదు. సో మన ఇష్టం, ఇక ఏ కలర్ కావాలంటే ఆ కలర్ అయితే సెట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ పైన ఇవి అయితే నార్మల్ కలర్స్. సో బ్యాక్ వచ్చేసాను చూడండి. అలా మనం అయితే చేసుకోవచ్చు అనమాట. మన బ్యాక్గ్రౌండ్ ఏది కావాలంటే అది మనం చేసుకోవచ్చు. సో నేనైతే ఒక యూట్యూబ్ యారో కూడా సెట్ చేసుకుంటాను, ఎందుకంటే ఇది నా దగ్గర ఆల్రెడీ డౌన్లోడ్ ఉంది. సో మీకు కావాలంటే డౌన్లోడ్ చేసుకోండి. చూడండి ఈ లోగో అనేది నాకు ఆల్రెడీ ఉంది, డౌన్లోడ్ చేసుకున్నాను. సో ఇదైతే నేను సెట్ చేసుకుంటున్నాను, మీరు కూడా సెట్ చేసుకోవచ్చు అలా. చూడండి ఈ లోగో అనేది నాకు ఆల్రెడీ ఉంది కాబట్టి నేనైతే సెట్ చేసుకుంటున్నాను, మీరైతే డౌన్లోడ్ చేసుకొని సెట్ చేసుకోవచ్చు, ఏం కాదు. సో ఇలా మన ఇష్టం వచ్చినట్టు మనం ఎన్ని కావాలంటే అన్ని అయితే మనం పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. సో మన ఇష్టం అన్నమాట. చూసారు కదా ఇలా మనం మన ఇష్టం వచ్చినట్టు సెట్ చేసుకోవచ్చు నీట్గా. తీసేద్దాం. ఓకే చూసారు కదా. సో ఇలా నీట్గా ఒకదానమాట ఒకటి మీరు నీట్గా సెట్ చేసుకోవచ్చు. సో సెట్ చేసుకున్న తర్వాత పైన సేవ్ అనేది ఉంటుంది చూడండి. సో దాని మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మన ఇమేజ్ అనేది సేవ్ అయిపోయి సేవ్ చేసిన వెంటనే మన ఇమేజ్ అనేది ఆటోమేటిక్గా మన గ్యాలరీలోకి అయితే రావడం జరుగుతుంది. చూడండి చూపిస్తాను. సో గ్యాలరీ ఓపెన్ చేసిన తర్వాత చూసారు కదా మన ఫోటో గ్యాలరీకి అయితే వచ్చేసింది. చూడండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే మన వీడియో పెట్టినామంటే మీకైతే నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. సో మరిన్ని కొత్త వీడియోస్తో మీ ముందుకు వస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.